బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇది ట్రంప్ మస్క్ మధ్య ఘర్షణకు కారణమైంది. ఇరువురు ట్వీట్ల కత్తులతో దూసుకున్నారు. మస్క్ అమెరికన్ పార్టీ పెడతానంటూ ట్రంప్ను బెదిరించాడు. నా జోలికొస్తే అమెరికా నుంచి గెంటేస్తానంటూ మస్క్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైనే రసవత్తరమైన చర్చ జరుగుతుంది. కానీ ఈ గేమ్లోకి తాజాగా చైనా ఎంట్రీ ఇచ్చింది. మస్క్ నువ్వు హీరో, ట్రంప్పై అద్భుతంగా పోరాడుతున్నావంటూ చైనా పొగిడేస్తుంది. మస్క్ని వెనుక కోట్ల మంది చైనీయులు ఉన్నారంటూ చైనీస్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అసలు ట్రంప్తో మస్క్ గొడవ పడితే చైనాకి ఎందుకు ఆనందం? ఎందుకు చైనీయులకు మస్క్ హీరోలా కనిపిస్తున్నాడు? ట్రంప్ను టార్గెట్ చేయడానికి మస్క్ను డ్రాగన్ ఆయుధంగా మార్చుకుంటుందా? వాచ్ దిస్. మస్క్పై ఎందుకు చైనా ప్రేమ కురిపిస్తోంది? బిలియనీర్కు బిలియన్ పీపుల్ మద్దతు ఇస్తారా? ట్రంప్పై దాడికి మస్క్ చైనాకు ఆయుధమవుతాడా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అంతేకాదు, రాజకీయాల వింత వింత సహవాసాలు సృష్టిస్తాయి. 2025లో చైనా ఎలాన్ మస్క్ను మించిన వింతైన జోడీ ఏదీ లేదని చెప్పాలి. నిన్నమన్నటి వరకు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ స్నేహమేర జీవితం పాట పాడుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు ట్వీట్ల కత్తులు దూస్తున్నారు. పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్తోనే టెస్లా బాస్ అస్సలు గొడవ మొదలైంది. ఇప్పుడు మస్క్ కొత్త రాజకీయ పార్టీని పెడతానంటున్నాడు. మస్క్ను గెంటేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఫైట్లోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఎలాన్ మస్క్కు చైనా మద్దతిస్తోంది. ఇది వినడానికి వింతగానే ఉన్నా నిజం. చైనా అంటే ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ప్రజలను నియంత్రించే దేశాల్లో ఒకటి. అయినప్పటికీ తలతోక లేకుండా వ్యవహరించే ఓ బిలియనీర్ను చైనా ఇష్టపడుతోంది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ బాస్ను చైనా ఓ హీరోగా మార్చేసింది. ఒకసారి వీబోను చూడండి. వీబో అనేది చైనీస్ సోషల్ మీడియా వేదిక. వీబోలో ఇప్పుడు కొత్త హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఆ హ్యాష్ ట్యాగ్ మస్క్ వాంట్ అన్ అమెరికా పార్టీ. ఈ హ్యాష్ ట్యాగ్ వీబోలో 3,70,00,000 వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, కామెంట్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. అమెరికాలో కొత్త పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయని ఓ యూజర్ కామెంట్ చేశాడు. బ్రదర్ మస్క్, మా వైపు నుంచి కోట్ల మంది మద్దతు నీకు ఉందంటూ మరో యూజర్ కామెంటాడు. డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్కు కోట్ల మంది మద్దతు ఉందని చైనీయులు చెబుతున్నారు. అసలు మస్క్కు ఎందుకు చైనీయులు మద్దతునిస్తున్నారు? మస్క్ కొత్త పార్టీ పెట్టడంపై చైనీయుల్లో ఎందుకు ఆరాటం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఒకసారి గతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. చైనాలో ఎలాన్ మస్క్కు పాపులారిటీ అనుకోకుండా వచ్చిందేమీ కాదు. చైనాతో టెస్లా సీఈఓ ఏళ్ల తరబడి సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. బీజింగ్ కూడా అతడికి చాలా బాగా సహకరించింది. మస్క్ వ్యూహాత్మక వ్యాపార సంబంధాలు, సాంస్కృతికంగా చైనాతో టెస్లా బాస్ మింగిలవడం వంటివి ఎన్నో ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే చైనా డబ్బును మస్క్ కొట్టాడు. మస్క్ డబ్బును బీజింగ్ కొట్టింది. 2019లో షాంఘైలో టెస్లా గిగా ఫ్యాక్టరీని మస్క్ ప్రారంభించాడు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి అవుట్లెట్ ఇదే కావడం విశేషం. చైనాకు కూడా తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ కూడా ఇదే. అంతేకాదు, స్థానిక భాగస్వామి లేకుండానే తొలిసారి ఓ విదేశీ కంపెనీకి పూర్తిస్థాయి అనుమతులను టెస్లాకే చైనా ఇచ్చింది. వాస్తవానికి చైనాలో పెట్టుబడులు పెట్టాలంటే స్థానికంగా ఏదో ఒక కంపెనీ లేదా వ్యక్తి భాగస్వామిగా ఉండాలి. అలా అయితేనే డ్రాగన్ కంట్రీ అనుమతినిస్తుంది. కానీ ఈ నిబంధన నుంచి మస్క్కు బీజింగ్ మినహాయింపునిచ్చింది. టెస్లా ఓ సుడిగాలిలా చైనాలో దూసుకెళ్లింది. చైనా ప్రభుత్వ బ్యాంకులు $140 కోట్ల రుణాలను టెస్లాకి ఇచ్చాయి. టెస్లా కంపెనీకి భారీగా పన్నుల రాయితీని బీజింగ్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ కార్లను పెద్ద ఎత్తున చైనా ప్రోత్సహించింది. చౌకగా కార్మికులను అందించింది. తయారీ ఖర్చుల్ని భారీగా తగ్గించింది. దీంతో ప్రస్తుతం సగానికి పైగా టెస్లా కార్లు చైనాలోనే తయారవుతున్నాయి. ఇక మస్క్ ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన మొత్తం బ్యాటరీలో 40% చైనా కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే షాంఘైలో మస్క్ రెండో ఫ్యాక్టరీని కూడా ప్రారంభించాడు. అతడి సంపద చైనాతోనే ఎక్కువగా ముడిపడి ఉంది. తరచూ మస్క్ ఇచ్చే ప్రకటనలోనూ చైనా ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. మస్క్ ప్రతి దేశంపై విమర్శలు గుప్పిస్తాడు. అతడు విమర్శించని ప్రభుత్వం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రజాస్వామ్య దేశాన్ని మస్క్ టార్గెట్ చేస్తాడు. యూరోప్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటాడు. యూకే, ఆస్ట్రేలియాలకు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతాడు. కానీ చైనా విషయానికి వచ్చేసరికి మస్క్ నుంచి ఒక్క మాట కూడా రాదు. మానవ హక్కులకు సంబంధించి సలహాలు ఇవ్వడు. అక్కడి రాజకీయాలపై అస్సలు గళమెత్తడు. వాస్తవానికి చైనీస్ కార్మికుల్ని తెల్లవారుజాముని పనికి వచ్చే అసలైన కార్మికులంటూ మస్క్ పొగిడేశాడు. చైనాను అమెరికా టార్గెట్ చేయడాన్ని టెస్లా బాస్ వ్యతిరేకిస్తాడు.
తైవాన్ అంశాన్ని అడిగితే మస్క్ దాన్ని హవాయి దీవులతో పోలుస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ చైనాలో భాగంగానే మస్క్ చెబుతాడు. అమెరికాలో హవాయి దీవులు ఎలాగో చైనాకు తైవాన్ అలాగే అన్నది మస్క్ అభిప్రాయం. ఇక మస్క్ తల్లి మే మస్క్ను చూడండి. ఆమె చైనీస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. చైనీస్ జీవనశైలికి బ్రాండ్గా మారింది. చైనీస్ సాంప్రదాయ దుస్తుల్లో పోజులిస్తోంది. అంతేకాదు చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్లతో లైవ్ స్ట్రీమింగ్స్లో కూడా ఆమె యాక్టివ్గా పాల్గొంటోంది. మరో మాటలో చెప్పాలంటే మస్క్ చైనా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది మస్క్ వ్యాపారానికి కలిసొస్తుంది కాబట్టి చైనా వాదాన్ని అందిపుచ్చుకోవచ్చు. కానీ చైనీయులు ఎందుకు మస్కుకు మద్దతునిస్తున్నారు? మస్కుకు మద్దతిస్తే చైనీయులకు ఏం ఒరుగుతుంది? చైనాకు రాజకీయంగా కలిసొస్తుంది. వాషింగ్టన్ రాజకీయాల్లో టెస్లా సీఈఓ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. అతడికి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. అతన్ని వదిలేయలేనంత భారీ స్థాయికి ఎదిగాడు. అతన్ని నిరోధించలేని స్థాయికి ఆస్తుల్ని పెంచుకున్నాడు. సో చైనాకు మస్క్ పర్ఫెక్ట్ వైల్డ్ కార్డ్ అని చెప్పొచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే మరో సందేహం కలగక మానదు. అమెరికాలో చైనా కోసం మస్క్ పనిచేస్తున్నాడా? అలా ఏమీ కాదు. అతడేమీ చైనా కోసం పనిచేయడు. కానీ చైనీయులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తి మస్క్. ఇప్పుడు కూడా ట్రంప్ను ఇరుకన పెట్టేందుకు మస్క్ను చైనా ఓ ఆయుధంగా మార్చుకుంది. డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే చైనాకు మస్క్ ఓ కళ. చైనాను అద్భుతమైన దేశంగా పొగిడేస్తాడు. టీవీ ఛానల్స్ లో జిన్పింగ్ను పేరు పెట్టి మస్క్ అస్సలు పిలవడు. చైనా అంతర్జాతీయ గేమ్లో మస్క్ ఓ ఆయుధం వంటివాడు. టెస్లా సీఈఓ విషయానికొస్తే అధ్యక్షుడు ట్రంప్ దేశం నుంచి బహిష్కరించాలని చూడొచ్చు. కానీ పసిఫిక్ మహాసముద్రం అవతల కోట్ల మంది అభిమానులు ఉండడం మస్క్కు ఆనందాన్ని కలిగిస్తుంది మరి.